గంగాధర్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు, ఈ పార్టీలు మారుతున్నటువంటి నాయకులు ఇది ఇంకొక కారణంగా చూపిస్తున్నారు. ఇవాళ ఇది కొత్త ట్రెండ్. అంతకుముందు వేరే వేరే కారణాలు ఏవో చెప్పేవాళ్ళు. ఆ అభివృద్ధి చూసి మేము వెళ్తున్నామనో, లేకపోతే ఇక్కడ నచ్చక వెళ్తున్నామనో, ఇక్కడ మాకు ప్రాధాన్యత ఇవ్వలేదనో ఇది చెప్పేవాళ్ళు. ఇప్పుడు అడిషనల్ గా ఈ కులం ఒకటి యాడ్ అయింది. ఇది కొత్త ట్రెండ్. ఈ మధ్య కాలంలో ఈ 4-5 ఏళ్లలో వచ్చినటువంటి ట్రెండ్. ఇవాళే కాదు, ఈ దేశంలో కులం అనే దాన్ని ఎవరూ తప్పించుకోలేము. అయితే మంచి చెడులు ఎంచి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే అగుతుందని చెప్పి మహాకవి గురజాడ్ చెప్పారు. అయితే రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నవాళ్ళు మంచి చెడు చూడాలి తప్ప కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అది చాలా అసంతృప్తికి, అశాంతికి దారితీసేటటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఒక కులం కాదు, వేలాది కులాలు, 5,000 కులాల పైనే ఉన్నాయి ఈ దేశంలో. కులాలు, ఉప కులాలు చూస్తే నిజమండి. పార్టీల్లో ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత వహించేటటువంటి కులం, డామినేట్ చేసేటటువంటి కులం, దానికి సంబంధించిన ఆఫీసర్లని లేకపోతే అధికారుల్ని ప్రమోట్ చేయటం, దగ్గర తీసుకోవటం, కొంత ఎక్కువ మంది ఉండటం అనేది జరుగుతా ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఇది అది పీక్ చేరింది అంటున్నారు ఇవాళ మిత్రుడు. నేను దాని విషయంలో విభేదించట్లేదండి. చాలా టాక్టికల్ గా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా కావచ్చు, ఇవాళ తెలుగుదేశంలో కావచ్చు, ఒక కులానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది అన్న దానిలో నాకేం అభ్యంతరం లేదు. అది వాస్తవం కూడా. దానిలో మనకి ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లా. ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీలో అగ్రనాయకులు అయితే సహజంగా ఆ పార్టీ వాళ్ళే, ఆ కులం వాళ్ళే ముందు దగ్గర అవుతుంటారు. సరే, ఎజెండా చూసి మిగతా వాళ్ళు దగ్గర అవుతారు. ఇది మనందరికి తెలిసిన సమస్య. కానీ పక్క కులాన్ని బండబూతులు, పచ్చిబూతులు తిట్టుకునే పరిస్థితి మనల్ని మరీ అడవుల్లోకి నెట్టేస్తుంది. నేను ఒక్క పార్టీ గురించి, ఒక కులం గురించి మాట్లాడలేదు గంగాధర్ గారు. దీన్ని మీరు ఇందాక చెప్పారు, పెద్దోళ్ళు అలాంటి మంచి విధానాలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో జరుగుతున్నది ఏంటంటే ఎక్కడా విధానాల మీద చర్చ ఉండట్లేదని మనం గమనిస్తే. రవిచంద్ర రెడ్డి గారు, మీరు ఇందాక మీరు చెప్పారు. శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇవాళ పొలిటికల్ డిస్కోర్స్ చాలా దిగజారిపోయింది. పొలిటికల్ డిస్కోర్స్ చాలా దిగజారిపోయి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవడి ఇష్టం వచ్చింది ఆడి పెట్టడం, నోటికి వచ్చింది మాట్లాడటం, నోటికి వచ్చిన భాష వాడటం, ఇది పెరిగిపోయింది. ఇది అందరికీ యాక్సెస్ అవటం తోటి ఈ దురదృష్టకరమైనటువంటి వాతావరణం, దురదృష్టకరమైనటువంటి పరిణామం కనిపిస్తా ఉంది. అయితే పార్టీ నాయకత్వం, అధినాయకులు దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోగా వాళ్లే స్వయంగా వాళ్ళ ఐటీ సెల్ ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనకు వాస్తవం కనిపిస్తా ఉంది. ఇది ఇలా వదిలేస్తే, మీరు ఇందాక ప్రస్తావించారు, రక్తం తీసుకోవద్దు, ఇవ్వద్దు. మన రక్తం వేరు కాబట్టి మీరు రక్తం ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఇంకొకటి రక్తం తీసుకోవద్దు అని కూడా చెప్తున్నారు. మరి చాలా సందర్భాల్లో కులమేదో తెలియకుండా, మతమేదో తెలియకుండా తెచ్చిన రక్తం మనిషి ప్రాణాన్ని బతికేస్తుంది. మనం బ్లడ్ బ్యాంకుల్లో తీసుకొస్తామండి. ఒక్కోసారి ఓ నెగిటివ్ దొరకదు, రేర్ గ్రూప్స్ ఉంటాయి. దొరకనప్పుడు ఇది ఒక కులానికి సంబంధించింది మనకు విజువల్ దొరికింది ఉండొచ్చు, కానీ చాలా కులాల్లో కూడా ఇంతకన్నా పచ్చిగా చర్చ జరుగుతూ ఉందండి. ఈ పెద్ద కులాలని చెప్పబడుతున్న కులాల్లో చాలా పచ్చిగా జరుగుతూ ఉంది. మిగతా ఎవరు అతీతులేం కాదండి, ఏ కులము అతీతులు కాదు, ఏ కులము అతీతులు కాదు. అయితే డామినెంట్ క్యాస్ట్స్ ఉన్నాయి, 2-3 డామినెంట్ క్యాస్ట్స్, వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడానికి, వాళ్ళ కులాన్ని మొత్తాన్ని ఒకటిగా ఉంచుకోవటం కోసం, ఒక పటిష్టంగా ఉంచుకోవటం కోసం ఈ ఉన్మాదాన్ని అయితే రెచ్చగొడుతున్నారు. తప్పు, కులోన్మాదాన్ని రెచ్చగొట్టడం కూడా అదే తప్పు. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు, మనం ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాం. మనం చాలా సందర్భాలు వింటాం, అమెరికాలో ఇండియనా కాదని చూసుకుంటాం గౌరవంగా. తెలుగు వాళ్ళు అనుకుంటే ఏ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ దిగ్గానే అంటే మనవాళ్లే దిగి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏ కులం అంటే, ఇది బహుశా ప్రపంచంలో ఈవెన్ తెలంగాణలో కూడా మనం కంపారిటివ్గా తక్కువ. మనకి నిజంగా ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన వాళ్ళుగా బాధ అనిపించట్లేదా, అవమానం అనిపించట్లేదా? ఆంధ్రప్రదేశ్ అంటే కులాల వాసన, కులాల కంపు అన్న మాట ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు వినపడుతున్నటువంటి పరిస్థితి. కులాల కంపుని ఆంధ్ర రాష్ట్రం కాదు, అమెరికా దాకా తీసుకెళ్లిపోయారు. ఇది వాంఛనీయం కాదు. కానీ
అక్కడ పోయినప్పుడు ఈ నాయకులే ఆ కుల సంఘాలలో ఉన్నప్పుడు విపరీతమైన సంతోషం, విపరీతమైన హైప్. అసలు ఇక్కడ కూడా మనం అధికారంలోకి వచ్చేటట్టున్నాం అనే స్టేట్మెంట్లు అవి చూస్తే అక్కడ కూడా అదే ఆ భావజాలాన్ని ఏదైతే వ్యాప్తి చేయాలని చూస్తున్నారో, మనం తప్ప ఇంకెవరు డామినేట్ చేసేదానికి లేదన్న స్పీచ్లు ఇచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నేను అనేది ఇవి వాంఛనీయం కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తన పని తాను చాప కింద నీరులాగా ఈ వ్యవహారంలో ఎంత చక్కబెట్టుకున్నారో మాకైతే తెలియదు. కానీ నేను చెప్పినట్టు జన్మభూమి కమిటీలతో మొదటనే మొదలైనప్పటి నుంచి మేమంతా ఆయన పరిపాలనలో ఉన్న తప్పులు, లేకపోతే ఏదైతే పాలసీ డెసిషన్లో తీసుకుంటున్న మిస్టేక్స్ని ఎత్తి చూపుతూ వచ్చాం. ఈరోజు గత 15 రోజుల క్రితం వరకు మేము ఎప్పుడు దీని మీద అలిగేషన్ చేయలేదు. ఒకటే కాదు, వ్యక్తిగత విమర్శలు కూడా చాలా. ఇప్పుడు ఈవెన్ మీరు చంద్రబాబు గారు మాట్లాడారు నిన్న మోడీ గారి గురించి. ఒక మాట కులంది ఒకటి, రెండోది వ్యక్తిగత విమర్శలు. మోడీ గారిని చంద్రబాబు గారేమో చదువుకున్నాడా లేదా అని కూడా అడిగేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఇక కాల్ చేస్తాం, తగలబెట్టేస్తాం అనే రీతిలో వ్యక్తిత్వ హననం ఇది అందరూ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నా. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరం దాటి ఇప్పుడు 5వ సంవత్సరం పూర్తి కావడం ఇంకా 3 నెలలు 2 నెలలు ఉంది. కానీ ఇన్ని నెలల నుంచి మేము ఆరోపించింది ఈ తీవ్రత మామూలుగా లేదు. అధికారికంగా పేర్లు అన్ని సబ్మిట్ చేయడానికి మేము కంపల్సరీ అయిందంటే ల్యాండ్ ఆర్డర్ లాంటి వచ్చినప్పుడు మా మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మా ఓట్లు తీసేస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నిటికి కారణం ఈ పోలరైజేషన్, ఈ మిగతా క్యాస్ట్ మ్యాక్సిమైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా సహజంగా చంద్రబాబు నాయుడు గారు తన నీడని తను నమ్మరు, తన కులాన్ని తను నమ్ముతున్నారు. ఆ నమ్మకం వల్లనే ఆయన ఆ విధంగా తయారయ్యి ఏదైతే మొదట్లో చేసుకుంటూ వచ్చినప్పుడేమో అందరి ముఖ్యమంత్రిగా కాకుండా తెలుగుదేశం ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా కుల పెద్దలాగా పరిపాలన చేయడం నచ్చలేదు. ఏదైతే కుల పెద్దలాగా పరిపాలన చేయడంతో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా వివక్ష. ఇప్పుడు ఒక ఫైల్ పోతే మాకున్న సమాచారాలు మాకున్నాయి సార్. ఒక ఫైల్ పోతే తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు వాళ్ళందరినీ మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు మీరు రాలేదు, సరిపోయింది కదా. మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీరు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు వ్యూహాత్మకంగా రెండు పోలరైజ్ చేయాలని ఉన్న ప్లాన్ చేస్తున్నారు. మాకు వ్యూహమే లేదు, జరుగుతున్న వాస్తవం ప్రజలకు చేరాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే ఈ విధమైన మ్యాక్సిమైజేషన్ జరుగుతుందో ఈ మ్యాక్సిమైజేషన్ లో ఒక కులంని పోలరైజ్ చేసుకుని తను అట్రాక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నట్టు వాళ్ళకు కార్పొరేషన్ అనో అదనో ఇదనో. ఇప్పటికీ మనం చూసాం, ఇందాక మల్లికార్జున యాదవ్ గారికి ఉన్న హుందాతనం చంద్రబాబు నాయుడు గారికి లేదు. గంగాధర్ గారు చాలా సంయమనంతో మాట్లాడగలరని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ నియామకాలు వాటి గురించి టచ్ కూడా చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నట్టు చెప్పగలగాలి, లేనిది మాత్రం చెప్పం. లేనిది మేము చెప్తే మమ్మల్ని గల్లపట్టుకుని నిలదీయమంటున్నాం మేము. ఎందుకంటే జరుగుతున్న అన్యాయం చెప్తున్నాం సార్. ఒక ఫైల్ పోతే ఎస్సీదా, ఎస్టీదా, ఓసీదా, బీసీదా అని చూడకుండా దానికి అర్హత ఉంటే ఆ ఫైల్ తీయాలి. ఆ ఫైల్ తీసుకున్న తర్వాత దానికి శాంక్షన్ వేయాలన్నా లేకపోతే రిజెక్ట్ చేయాలన్నా చేయాలి. కానీ ఒక ఫైల్ తీయాలంటేనే ఎంసీ అయితేనే ఓపెన్ చేస్తున్నారంటే అసలు ఎంసీ అంటే మన క్యాస్ట్ అని, బాబు క్యాస్ట్ అని ఏదైతే వర్గీకరణ చేసి ప్రతి ఫైల్ కూడా టచ్ చేస్తున్నారంటే ఎంత కర్మ పట్టింది సార్ ఈ రోజు. కర్మ పట్టింది ఈ రోజున. మల్లికార్జున గారు తన కులానికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కులం కంపు పోవాలి, ఈ కులం పాలన పోవాలనేది వైఎస్ఆర్సీపీ అజెండా. అన్ని కులాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, కులరహిత సమాజం రావాలి, వైఎస్ఆర్సీపీ పాలన రావాలంటే ఈ కులం కంపు పోవాలి. కులం కంపు, కులం నాయకత్వం పోవాలి. యాక్చువల్ గా నా చర్చ అది నా చర్చ అది కాదు. రవిచంద్ర రెడ్డి గారు ఇన్ని మాటలు చెప్తూ కూడా వాళ్ళని కులం మనుషులుగానే చూస్తున్నారు అధికారులు. కులం మనుషులుగానే చూస్తున్నారు. కులం పోయే ఆలోచన మనలో కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఒక మాట రైట్. ఈ మల్లికార్జున గారు వారు చెప్తున్న దానిలో ఒకటైతే కనపడతా ఉంది, కులాలని సమాజంలోంచి మనం ఓవర్ నైట్ తీసేయలేము. కానీ ప్రతి స్థాయిలో అక్కడ ఉండే అది పోలీస్ శాఖలో కావచ్చు, మరొక చాట కావచ్చు, ఒకే కులానికి చెందిన వాళ్ళు కనపడుతున్నారని వారు పదే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే లైన్ తీసుకున్నారు. మేము గతంలో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ నా చర్చ ఇది కాదండి వాస్తవంగా. అది ఒక టీడీపీలో జరుగుతుందో వైకాపాలో జరుగుతుందో కాదు, అన్ని పార్టీలు దాదాపుగా అదే జరుగుతూ ఉంది. పార్టీలు దీన్ని దాటి ముందుకెళ్లి అడుగు సమాజానికి తెలుగు వాళ్ళుగా, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళుగా తలదించుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే కులాల కంపురా, కులాల కుంపట్లోని అనే పరిస్థితి చాలా అవమానంగా మీకు అనిపించట్లేదే? తెలుగుదేశం అధికారులు ఉన్న పార్టీగా దీని నుంచి బయటికి వేయడానికి యువతని మీరు ఏం చేయబోతున్నారు? అత్యవసర పరిస్థితుల్లో కాదు, బ్లడ్ విషయంలో కూడా కులం గురించి జోడించారంటే ఎంత దుర్మార్గం. చెప్పండి. ముందుగా శ్రీనివాస్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ కులాల ప్రస్తావన, రాజకీయాల్లో కులాల ప్రాధాన్యత, కులాల విలువని అసలు మొదటి నుంచి మీరు కానీ ఇప్పుడు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కానీ రాకముందు నుంచి కానీ తీసుకుంటే
ఒక ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు తప్ప మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారా లేదా? ఇప్పుడు తవ్వుకోవాలి కాదు మల్లికార్జున గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడుతున్నది ఎలాగే ఉంది, గురించి చెప్పండి. మీరు మాట్లాడుతున్నది ఎలాగే ఉంది మల్లికార్జున గారు, మల్లికార్జున గారు ఆ దుర్మార్గం గురించి చెప్పండి సార్. ఒకటే మాట మల్లికార్జున గారు, మనకి గొంగట్లో అన్నం తింటే ఎందుకు రాజకీయ పార్టీలు కులాలకు అతీతంగా వ్యవహరించినట్లేదు, ద్వేషం పెరుగుతుంది, దానికే మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారు సార్ ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు తప్ప హాట్ టాపిక్ ఏ సామాజిక వర్గం ఎలా చేసుకుంటూ వచ్చింది? ఇవాళ పదే పదే ఎంసీ 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 అనేటువంటి విషయాన్ని రవిచంద్రారెడ్డి గారు అంటున్నారు సార్. లేకపోతే ఫైల్ తీయట్లేదు సార్, అదే కర్మ, అదే దుర్మార్గం. శ్రీనివాస్ గారు ఆదర్శం ఎవరు? ఎంత వివరణ. ఒక్క సెకండ్ మల్లికార్జున గారు చర్చ కంటిన్యూ చేద్దాం. మల్లికార్జున గారు ఒక్క సెకండ్ ఆగండి. అడుగుతున్నారు సార్ నారా చంద్రబాబు నాయుడు మల్లికార్జున గారు, చచ్చేటప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే ఎంసీనా కాదా అడిగితే ఎంత దుర్మార్గం సార్. చర్చలో వచ్చిన విరామం. చచ్చేటప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే ఎంసీనా కాదా అడగడం ఎంత దుర్మార్గం సార్. శ్రీనివాస్ గారు, సామాన్యులు అనేక రకాలుగా మల్లికార్జున గారు, మల్లికార్జున గారు మీ దగ్గర నుంచి తీసుకుంటాను. ఎస్ మల్లికార్జున గారు చెప్పండి క్విక్ గా. శ్రీనివాస్ గారు తర్వాత నాకు ఒకసారి తీసుకుంటారు. గంగాధర్ గారు తీసుకుంటారు. శ్రీనివాస్ గారు, మనం రవిచంద్రారెడ్డి గారు పదే పదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు అన్న విషయాల మీద పార్టీ పరంగా నేను స్పందించాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, పివి నరసింహరావు గారు, కె రోసి గారు, ఇంకొకరిద్దరు తప్ప ఈ ముఖ్యమంత్రులందరినీ తీసుకోండి, ఈ కుల ఆ పేరుతో చివరి తోకలు తగిలించుకోవడం కానివ్వండి, ఇది అంతటికీ ఆదర్శం మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ మేము అది కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఇది అనేటువంటి విషయాన్ని మంచి విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ చేసే రవిచంద్రారెడ్డి గారు ఆ మాటని మీరు ప్రస్తావించకూడదు. ఎందుకంటే మీరు విశ్లేషణ నాకు బాగా నచ్చింది. కానీ ఇక్కడ దీనికి ఆద్యులు ఏ సామాజిక వర్గం, దీన్ని ఆదర్శంగా తీసుకుంది కూడా కేవలం ఆ సామాజిక వర్గం యొక్క ఇదిని ఆ తోకలు చూసే ఆద్యులు వాళ్ళైతే దాన్ని కొనసాగింపు మీరు చేస్తున్నారు అనేది పాయింట్. ఆద్యులు కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం జరిగి ఉండొచ్చు, దాన్ని కొనసాగింపు తెలుగుదేశం చేస్తున్నారు అనేది మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ దీనికి సపోర్ట్ చేయదు. రైట్. ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా, మీకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యతని రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్ అండి. గతంలో ఇవాళ అధికారుల సంగతి పక్కన పెడితే ఇవాళ మీరు ప్రజాప్రతినిధులకు కూడా గతంలో అవకాశాలు లేవు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాకే సామాజిక న్యాయం జరుగుతా ఉంది, అన్ని కులాలకు ప్రాధాన్యత వస్తా ఉంది. అధికారులకు సంబంధించి మీ దగ్గర సమాధానం లేదా? మల్లికార్జున గారు అవకాశాలను కల్పిస్తా ఉంది. మల్లికార్జున గారు, రవిచంద్రరెడ్డి గారు మాత్రమే ఆయన వేరే పని మీద వెళ్ళిపోయారు. అధికారులకు సంబంధించి మీ దగ్గర సమాధానం లేదా? పక్కన పెట్టమంటున్నారు. అంటే అధికారుల వ్యవహారాలు మాకు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి గంగాధర్ గారు చెప్పండి. గంగాధర్ గారు రాజకీయ పరమైన మిత్రుడు మల్లికార్జున ప్రస్తావించాడు కాబట్టి అసలు మూలాలంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం డామినేట్ చేసిందని చెప్పి ఆయన ప్రస్తావించారు కాబట్టి నేను స్పందించగలను. చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పినట్టు ప్రకాశం పంతులు గారు, పివి నరసింహరావు గారు, రోసే గారు, ఇంకొకళ్ళ విషయం చెప్పుకోవాలి మనం. ఇవాళ ఆయన జన్మదినం కూడా దామోదరం సంజయ్ గారు, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా చేశారు, ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పుకోవడానికి ఈ 4-5 పేర్లు ఉన్నాయి. మీకు తెలుగుదేశం పార్టీలో చెప్పుకోవడానికి ఇంకొక పేరుందా? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తప్ప ఇంకొక ముఖ్యమంత్రి పేరు చెప్పగలరా మీరు? మీరు మాట్లాడటానికి ఉండండి. మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, ఎందుకంటే కాంగ్రెస్ మాత్రమే దీన్ని ఉండండి. లెట్ మీ కంప్లీట్. ఆయన కాంగ్రెస్ ప్రవేశపెట్టింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఆ తర్వాత సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం వచ్చిన తర్వాతనే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏంటి మీరు చేసిన సామాజిక న్యాయం? బీసీలకు సంబంధించి తీసుకుందాం. బీసీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఉమెన్ కి రిజర్వేషన్లు కల్పించే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేస్తుందంటే చర్చ కొంచెం సామాజిక న్యాయానికి సంబంధించి చేసింది ఇది నేను కాదండి. ఆయన చెప్పటం అసలు సామాజిక న్యాయాన్ని పుట్టించిందే తెలుగుదేశం పార్టీ, బీసీలకి అవకాశం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అది అవాస్తవం. మనకి ఒక విషయం స్పష్టత ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన రోజుల నుంచి మాట్లాడుకుంటే ఇందాక చెప్తున్నారు, లేదా కొన్ని కులాల ఆధిపత్యం, అగ్ర కులాలు జాతీయ స్థాయిలో అగ్ర కులాలు కొన్ని కులాలు ఆధిపత్యం చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ లో రాష్ట్రంలో కొన్ని కులాలు ఆధిపత్యం చేసి ఉండొచ్చు, తెలుగుదేశంలో కొన్ని కులాలు ఆధిపత్యం చేసి ఉండొచ్చు, ఇవాళ వైకాపాలో ఒక కులం ఆధిపత్యం చేస్తా ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడితే మనం గొంగట్లు అన్నదంటే ఎంటుకు లేరుకోవటండి, అది మాట్లాడట్లా. కానీ పక్క కులాన్ని ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ద్వేషిస్తున్నంతగా, ఫలానా కులంలో పుట్టిన కారణంగా వాడు దుర్మార్గుడు, వాడు ఆ పార్టీనే, అసలు వాడిని మనిషిగా చూడొద్దు అన్న ద్వేషం విపరీతంగా 2-3 కులాల మధ్య జరుగుతూ ఉంది. మళ్ళీ మిగతా కులాలు మీరు అన్నట్టు బీసీలో, దళితులో వాళ్ళకి ఎక్కడ అసలు ఇందులో పాత్ర లేదు. ఆ 2-3 కులాల మధ్య విపరీతమైనటువంటి కుల ద్వేషం రగులుతా ఉంది. ఇది సమాజానికి మంచిది కాదు అన్నది చెప్పడమే నా ఉద్దేశం. చెప్పండి గంగాధర్ గారు. శ్రీనివాస్ గారు, ఇది ఎప్పటి నుంచో కులాధిపత్యాలు ఉన్నప్పటికీ కూడా పార్టీల్లోనూ, ఆ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లోనూ ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. పార్టీల్లో కూడా కుల ఆధిపత్యం అనేది, ప్రాతినిధ్యం అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ప్రభుత్వాల్లో కూడా ఆఫీసర్ల నియామకంలో కూడా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరొక ఆయన ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని ఎక్కువగా చేర్చుకున్నట్టుగా, ఇవాళ ఇంకొక కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఎక్కువగా నియామకించుకోవటం జరుగుతుంది. మీరు ఇందాక అడిగారు కదా రవిచంద్రారెడ్డి ప్రస్తావించిన విషయాన్ని, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. దాన్ని సమీక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. ఇంకో విషయం, ఇది సమాజం అంతా కూడా ఒక విషంలాగా విస్తరించడానికి గురించి మీరు ప్రస్తావించారు. సోషల్ మీడియా ప్రాతినిధ్యం, ఆధిపత్యం పెరిగిన తర్వాత, విస్తరణ పెరిగిన తర్వాత, అంతేకాదు శ్రీనివాస్ గారు, నాయకులు మాట్లాడే భాష, అధినాయకులు మాట్లాడే భాష, సంస్కారం లేకుండా మాట్లాడే భాష, వ్యక్తిగత దోషణలు, దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు కార్యకర్తలు. ఎగ్జాక్ట్లీ అదేనండి జరుగుతా ఉంది. ఈ వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు, దాన్ని ఆదర్శంగా తీసుకొని చెప్పండి. అట్లా వ్యక్తిగతంగా దూషణం అగ్రనాయకులు దిగటాన్ని చూసి ఇక ఇదే ఫాలో అవ్వాలని చెప్పి తర్వాత కార్యకర్తలు దాన్ని కొనసాగిస్తున్నారు. అది కింది స్థాయికి వచ్చేసరికి చాలా హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. చాలా హీనంగా తిట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కింది స్థాయికి వచ్చే వారికి నియామకాలు, పై స్థాయిలో నియామకాలే ఈ విధంగా ఉంటే, కింది స్థాయిలో నియామకాలు కొన్ని గ్రామాల్లో చూస్తే జన్మభూమి కమిటీలు అంతా ఒక సామాజిక వర్గం ఉంటారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను గ్రహించి ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు, పార్టీల్లో కూడా ఉన్న ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు దీన్ని వాస్తవాన్ని గమనించి సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. సమతుల్యాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతి రేకెత్తించే విధంగా, ఇప్పుడు మతం పేరుతోటి చీలికి తీసుకురావడానికి బీజేపీ వాడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే కులం పేరుతో కులాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. మీరు దాన్ని విడనాడకపోతే, కుల ప్రాతిపదిక మీద కన్సాలిడేషన్ కోసం వాళ్ళు ప్రయత్నించే పద్ధతిని విడనాడకపోతే, వాళ్ళ కింద కేడర్ ని కంట్రోల్ చేయకపోతే ఇది చాలా దారుణంగా ఉంటుంది. భస్మాస్త్రాస్తం అవుతుంది. వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది చివరికి. ఓకే, శివశంకర్ గారు, మీది ఒక కొత్త పార్టీ, ఈ మధ్యకాలంలో వచ్చిన పార్టీ. మీరు అన్నట్టు కులాల్ని కలిపేటువంటి విధానాలు మేనిఫెస్టోలో చాలా రాసుకున్నారు. ఆ ప్రయత్నం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, యువత కావచ్చు, పార్టీలో ప్రధానంగా యువత మీలాంటి వాళ్ళంతా ఉన్నారు బాధ్యతలో. మొక్కలోనే ఈ విష సంస్కృతి రాకుండా కులాలకు అతీతంగా మనుషుల్ని చూసేటువంటి ధోరణిలో ఏమన్నా మీరు మీ పార్టీ అలవాటు చేసుకుని మీతో వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదంటే ఇప్పటిలాగా జరుగుతున్నట్టుగానే కుల ద్వేషం, 2 కులాలు తిట్టుకుంటున్నాయి, మనం దానిలో దూరదాం, మనకి కూడా స్పేస్ కావాలన్న ప్రయత్నం కనపడతా ఉందా? లేదు శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో విలువలు, వ్యవస్థలు, సమాజంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ మౌలిక అంశాల సూత్రంగానే పార్టీ వెళ్తుంది ముందుకి. నేను ఇప్పుడు మన నాయకులు మాట్లాడిందంతా కూడా విన్నాక నాకు ఒకటి అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. చెప్పండి. ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది,
ఉట్టు మీద అందరూ శ్రీ వైష్ణవులే, ఉట్టు మీద చేపలు ఎవరు తిన్నారు అని. ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు అన్నారు అదే రూపంలో, కాబట్టి అది అంటే ఇక్కడ ఏంటంటే శాకాహారులు మాంసాహారులు కింద అంతే, అంతేగాని కులం కాదండి. సమస్య వస్తుంది ఇక్కడ ఈ కులం ప్రకారం సీట్లు కేటాయించింది ఈ పార్టీలే. ఇప్పుడు చర్చిలోనే మీకు ఒక విషయం చెప్తాను. మీరు మన మాట్లాడే అధికార ప్రతినిధులను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మల్లికార్జున అని అన్నారు. బట్ రవిచంద్రారెడ్డి గారు మల్లికార్జున యాదవ్ అని చెప్పడం వల్ల ఆ కులం నాకు తెలిసింది. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ గా ఉండాలి సమాజానికి, అప్పుడు సమాజం మారాలని మనం ఆలోచించాలి తప్ప మనం మన స్వార్థాల కోసం కులాలని పెంచి పోషిస్తాం, కులాలకు సీట్లు ఇస్తాం, కులాలని అర్హత లేకపోయినా నాయకులు చేసి ఆధిపత్యం వహించే చేస్తాం. ఇవన్నీ మాటలు చెప్పే కంటే వాస్తవంగా దాన్ని అమలు చేసే విధంగా ఉండాలి. వ్యవస్థలో భ్రష్టు పట్టకూడదు, విలువలు ఉండాలి, నైతికత ఉండాలి రాజకీయాల్లో అన్నదే మా పార్టీ సిద్ధాంతం అండి. ఖచ్చితంగా ఆ దిశగానే మేము ముందుకెళ్తున్నామండి. రైట్ అండి. ఎస్, ఆఖరిగా మల్లికార్జున గారు మీరు చెప్పండి. రేపు ఈ ధోరణి ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి పార్టీకి, ఎందుకంటే నాయకుల నుంచి నేర్చుకుని చదువుకున్న వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు. శ్రీనివాస్ గారు చివర్లో మీకు ఇస్తాను, గంగాధర్ గారు మీకు ఇస్తాను. ఒక్క మాట అండి, మనం దీని రేంజ్ ఎంత ఉందన్నది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 4-5 కోట్ల మంది జనాభా ఉంటే నా అంచనా ప్రకారం కనీసం 1 కోటి మంది పైగా ఇవాళ ఫేస్బుక్ లో వీటిలో ఖచ్చితంగా, ముఖ్యంగా ఆ ఏజ్ గ్రూప్ 18 నుంచి 40 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 1 కోటి మంది దాకా ఉండుంటారు దాదాపుగా. ఒక వేగ ఎస్టిమేషన్ చెప్తున్నాను. గతంలో ఏదైనా పార్టీలు మాట్లాడుకుని ఉంటే వ్యక్తులుగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఈ భాష ఒకటి నేర్చుకున్న దరిద్ర భాష 10 మందికి పంచటం, వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో విస్తృతంగా పంపడం ద్వారా ఈ భాష మరింత మందికి విస్తృతంగా వెళ్ళిపోతా ఉంది. పచ్చి బూతులు అసలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళు అంటే కనీసపాటి విలువలు గౌరవం లేకుండా పోతోంది. మల్లికార్జున గారు, ఐటీని అందరికన్నా ముందు ఎక్కువగా వాడుకునే పార్టీ అని తెలుగుదేశం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ ఈ ఐటీ గ్రూపుల్లోనే ఈ చర్చ అంతా జరుగుతూ ఉంది. నాయకులు వీళ్ళకి ఆదర్శం అవుతున్నారు. తెలుగుదేశం ఒక అధికారంలో ఉన్న పార్టీగా ఏం చేస్తారు? దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? తప్పనిసరిగా ఉందండి. అసలు అన్ని కులాలకి సామాజిక న్యాయం అందాలి. ఒకప్పుడు 1-2 కులాలు మాత్రమే రాజ్యాధికారంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అంబేద్కర్ గారు ఆ చర్చ అంతా తర్వాత మల్లికార్జున గారు మీరు సామాజిక న్యాయం చేస్తారా చేయరా పార్టీలు గొడవ పక్క పెట్టండి. ఒక కులవాడి ఇంకో కులవాడిని బండబోతులు తిట్టుకున్నా చూడాలన్న కోరిక. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఆదర్శవంతంగా ఉండాలి. ప్రజలను రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరం కూడా కోట్లాది మంది గమనిస్తా ఉంటారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఈ కుల వ్యవస్థలు ఉంటే మీ ఇంట్లో, మీ ఫంక్షన్స్ లో, మీ సొంత పర్సనల్ వ్యవహారాల్లో మాట్లాడుకోవడంలో నేను దాన్ని కాదన్న కానీ ప్రత్యేకంగా ఈ రాజకీయ వేదికల మీద కానివ్వండి, చర్చా వేదికలు కానివ్వండి, ప్రజలకు ఆదర్శవంతంగా మనం ఒక సమాచారం ఇచ్చేటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి సంభాషణలు రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది మారాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ చర్చని తీసుకున్నందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఆఖరిగా గంగాధర్ గారు ఒక్క సెకండ్ గంగాధర్ గారు ఒక్క సెకండ్ లో చెప్పండి, టైం లేదు. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు సినిమాలు సీరియళ్లతో మొదలైనటువంటి దిగజారుడు భాష, దిగజారుడు విలువలు ఇవాళ యువతరం మంచి పుస్తకాలు చదివేటటువంటి అలవాట్లు లేవు, మంచి పుస్తకం చదవటం లేదు. మొత్తం 24 గంటలు సోషల్ మీడియాలో, దాదాపు 20 గంటలు 18 గంటలు 20 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ప్రచారం అయ్యేదంతా కూడా చెప్తే ఆ భాష గాని, ఆ మాట, ఆ విషయాలు గాని మొత్తం దిగజారినటువంటి విలువలతో కూడినటువంటి సబ్జెక్టు. ఒక్క నిమిషం ఇవాళ ఈ పార్టీ నాయకత్వం, అధినాయకత్వం కంట్రోల్ చేయాలి. వాళ్ళ ఐటీ సెల్స్ ని, సోషల్ మీడియా సెల్స్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు కూడా వాడు భాష వాడేటప్పుడు వ్యక్తిగత విమర్శలకి, వ్యక్తిగత దిగజారుడుతనానికి తెలియదు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన చర్చలో పాల్గొన్న వక్తలందరూ పబ్లిక్ డిస్కోర్స్ లో ప్రజలకు సంబంధించి మాట్లాడే సభల్లో కావచ్చు, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేటువంటి సందేశాల్లో కావచ్చు, భాష ఒకళ్ళొకళ్ళు కనీసం గౌరవించుకునే భాష ఉండాలి. అంశాల పట్ల ఎంత తీవ్రమైన విమర్శ అయినా చేసుకోవచ్చు తప్ప పచ్చి బూతులు మాట్లాడుకునే సంస్కృతి తెలుగు రాష్ట్రాలుగా, కులాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సమాజంలో
విలువ దిగజారిపోతున్న పరిస్థితి, కులాల వాసన విపరీతంగా ఉందన్నటువంటి పరిస్థితి నుంచి మన రాజకీయ పార్టీలు మనల్ని బయటేస్తాయని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. చర్చలో పాల్గొన్న రవిచంద్రారెడ్డి గారికి, మల్లికార్జున యాదవ్ గారికి, గంగాధర్ గారికి, అలాగే విశాఖపట్నం స్టూడియో జాయిన్ అయినటువంటి శివశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం.